హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. పలావ్ తయారు చేస్తున్నాము. చూడండి, పలావ్కి కావాల్సిన పదార్థాలు: యాలక్కాయ, జాజికాయ, జాపత్రి, పలావ్ దినుసులు, కాజు. దాన్ని తయారు చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్టు. బాస్మతి రైస్తో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, పుట్టినరోజు చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు. పుదీనాకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని షాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు వేసుకోవాలి. లవంగాయ, చెక్క, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు ఇవన్నీ వేసుకొని వేగనివ్వాలి. చాలా రుచిగా ఉంటుంది. బాస్మతి రైస్తో తయారు చేస్తున్నాము. పువ్వు, పలావ్ దినుసులు, బిర్యానీ దినుసులు అనేవి వేసుకోవాలి. నెయ్యి, ఆయిల్ వేసుకోవాలి. సమానంగా 5 కేజీలు బాస్మతి రైస్ చేస్తున్నాము. ఇంట్లో ఫంక్షన్లు కానీ ఇదే విధంగా తయారు చేసుకుంటే యాలక్కాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి. నెయ్యి, ఆయిల్ సగం వడ వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు 1/2 కేజీ వేసుకున్నాము. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి 200 గ్రాములు వేసాము. నెయ్యి 100 గ్రాములు, ఆయిల్ 100 గ్రాములు వేసాము. బాస్మతి రైస్తో పలావ్ చేస్తున్నాము. కాజు 1 కప్పుడు వేసాము. పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, షాజీరా, పలావ్ ఆకు, యాలక్కాయలు ఒక 6 చిదుపుకొని వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. తింటే వదిలిపెట్టలేము. మనము హోటల్ స్టైల్లోనే చేసుకుంటున్నాము. ఇంట్లో ఫంక్షన్లకి, సండే రోజు ఫ్రెండ్స్కి ఇదే విధంగా తయారు చేసుకుంటే మనం చక్కగా బాగుంటుంది. దాంతోపాటు చికెను, పెరుగు చట్నీ కూడా తయారు చేసుకొని పార్టీ చేసుకుంటే ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది. పెద్ద పొయ్యి మీద చేసుకోవాలి. పెద్ద గిన్నె పెట్టుకొని వేగాక పెద్ద ఉల్లిపాయలు ఎర్రగా వేగినాక చూడండి, ఒక 10 నిమిషాల సమయం అనేది పట్టిద్ది. దగ్గరుండి చేసుకుంటే ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత జీడిపప్పులు 1 కప్పుడు వేసుకున్నాము. 1 కప్పుడు వేసుకొని వేగనివ్వాలి. ఆ దినుసులతో పాటు వేగనిస్తే సువాసన రుచిగా ఉంటుంది. గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేగనివ్వాలి. వేగనిచ్చినాక ఈలోపు మనము పుదీనాకు, టమాటాలు సరిపడినంత కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. కడిగి పుదీనాకుని, టమాటా ముక్కల్ని పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఈ బిర్యానీలో బాస్మతి బిర్యానీ 5 కేజీలు చేస్తున్నాము. బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారైనా ట్రై చేయండి ఇంట్లో. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు 100 గ్రాముల దాకా వేసాము. వెల్లుల్లిపాయలు 4, అల్లం పేస్టు 2 కలిపి 100 గ్రాములు వేసాము. పేస్ట్ చేసుకొని మెత్తగా వెల్లిపాయలు, అల్లాన్ని పేస్ట్ చేసి వేసుకున్నాక గరిటెతో కలుపుకోవాలి. వేగనివ్వాలి. బాగా మసాలా అనేది పట్టిద్ది. ఆ తర్వాత టమాటా ముక్కల్ని ఒక 3 కాయల్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలి. లేదు అంటే టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసి టమాటాని పేస్ట్ కూడా వేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
కోటేశ్వరి కుక్స్ అన్న వీడియోని. నాకు హెల్త్ అనేది బాగోలా, కాలు అనేది విరిగింది, అందుకనేసేసి వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను. ఇప్పుడు చేస్తాను ఇంకా డైలీ. చూడండి ఫ్రెండ్స్, పుదీనాకు బాగా దట్టంగా వేసుకోవాలి, సరిపడినంత వేసుకోవాలి. పుదీనాకు కొత్తిమీర, పుదీనాకుని తలకాయలు తుంచి చక్కగా నీటిలో కడిగి వేసుకున్నాము. కట్ట వచ్చేసి 15 రూపాయలు పుదీనా కట్ట, అందులో సగం కట్ట వేసాము. కారం వేసుకోవాలి 1 టేబుల్ స్పూను. గరం మసాలా పౌడరు అంటే ఇందులో ధనియా, చెక్క, లవంగాయి అవన్నీ ఉంటాయి. గరం మసాలా పౌడరు, ఇవి ధనియా పౌడరు, ఇది బిర్యానీ పౌడరు. ఒక ప్యాకెట్ తెచ్చుకొని వేసుకోవాలి, బాగుంటుంది, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది బిర్యానీ అనేది. బాస్మతి రైస్ అనేది కడిగి పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైసు మామూలుగా మనం ఇంట్లో తినే రైసు 4 కేజీలు బాస్మతి రైసు, 1 కేజీ మామూలు రైసు వేసుకొని కడిగి పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మసాలాలన్నీ చక్కగా ఉడికాయి. సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, టేస్టింగ్ సాల్ట్. ఆ తర్వాత వాటర్ వేసి ఇటు పక్కన పొయ్యి మీద వాటర్ వేసుకొని 5 కేజీల రైస్కి 6 లీటర్లు వాటర్ అనేది బాగా ఎక్కువ వేసి అందులో బాస్మతి రైస్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగా, చెక్క, మరాఠీ మొగ్గ వేసి ఆయిల్ వేసుకొని 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వాటర్ అనేది తెరలనిచ్చి రైస్ వేస్తున్నాము. బాస్మతి రైస్ ఎక్కువ వాటర్ వేసి, అంటే 3 ముప్పావు వంతు ఉడకనిచ్చి దమ్ చేసుకోవాలి. ఆ వాటర్లో నుంచి తీసి మనం మగ్గిన మసాలాలో వేయాలి, దమ్ చేసుకోవాలి. అందుకనేసి ఈతల పొయ్యి మీద గిన్నె పెట్టి ఫస్ట్ స్టార్టింగ్ నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని, లేదన్నా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. లవంగా, చెక్క, మరాఠీ మొగ్గ, షాజీరా, ఏంటంటే బిర్యానీ ఆకు వేసుకొని వాటర్ వేసి బియ్యం రైస్ ఎంతైతే అంత దానికి రెట్టింపు వాటర్ వేసి తెరలనిచ్చి రైస్ అనేది వేసుకోవాలి. బాస్మతి రైస్ కానీ మామూలు రైస్ కానీ, నేను బాస్మతి రైస్ వేసాను. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు పట్టిద్ది, మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టి ఉడికినాక మరలా ఒకసారి మూత తీసి చూడండి కలుపుకోవాలి. కలిపినాక అదే విధంగా మూత తీసి కలిపినాక 2 నిమిషాలు ఉడికినాక రైస్ అనేది మనం మసాలా తయారు చేసి పెట్టిన గిన్నెలోకి బేబీ రైస్ అనేది తీసుకొని ఈ గిన్నెలోకి వేసుకోవాలి. బాస్మతి రైస్ని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడుకుతూ ఉంటుంది, ఆ వాటర్లో నుంచి తీసి ఈ గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకొని దమ్ చేసుకుంటున్నాము. బిర్యానీ అనేది కాజు, పుదీనాకు వేసిన బిర్యానీ బాస్మతి రైస్ వేసి చేస్తున్నాము. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫంక్షన్లకి చేసుకోవడానికి ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ మనం వేయించి పక్కన పెట్టుకున్నాము. ఆనియన్స్ ఎర్రగా గోల్డ్ కలర్లోకి వచ్చిన ఆనియన్స్ పుదీనాకుని మధ్యలో వేసి స్టెప్ బై స్టెప్ 5 వింతలు 5 సార్లుగా వేసుకోవాలి దమ్ చేసుకోవడానికి. బిర్యానీ అనేది 2 నిమిషాలు ఉడికినాక చూడండి మరలా ఆ గెరిట అనేది తీసుకొని అవతల గిన్నెలో నుంచి తీసి యువతల గిన్నెలోకి వేసుకొని దమ్ చేసుకోవాలి. మరలా పుదీనాకు
ఉల్లిపాయల ముక్కలు, ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి వేయించి పక్కన పెట్టుకున్నాయి. అవి బయట కూడా మార్కెట్లో దొరుకుతాయి వేయించిన ఉల్లిపాయలు. లేదంటే మనం తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా తయారు చేసుకోవచ్చు. బయట లేదు అంటే మార్కెట్లో కూడా దొరుకుతాయి వేయించిన ఉల్లిపాయ ముక్కలు. అదే విధముగా కుదించుకొని మనం స్టెప్ బై స్టెప్ పుదీనాకు ఆనియన్స్ వేసుకుంటూ ఉండాలి. ఆ రైస్ అంతా మనం దేవి ఇందులోకి వేసుకొని దమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమయాన కలర్ వేసుకోవాలి. కలరు నెయ్యి ఒక్కప్పుడు వేసుకున్నాము. కలరు పాలల్లో కలిపిన కలరు కుంకుమ పువ్వు కానీ మిఠాయి రంగు కలర్ వేసుకోవాలి, ఆరెంజ్ రంగు, లేదంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. మరలా ఆ కలర్ వేసినాక నెయ్యి వేసినాక మరలా ఉడికించిన రైస్ని వాటర్లో ఉడికించిన బాయిలింగ్ చేసిన రైస్ని మరలా దేవి ఇందులోకి వేసుకోవాలి. మరలా స్టెప్ బై స్టెప్ కలర్ వేసుకోవాలి. పాలు కలరు కలిపి పెట్టుకున్నాం, లేదు అంటే కుంకుమ పువ్వు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. ఆ తర్వాత చూడండి, మరలా ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వేగినవి. నెయ్యి ఒక గెరెటరు వేసుకొని మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఆ రైస్ వేసుకొని ఇదే విధంగా కుదించుకొని దమ్ చేసుకోవడానికి రెడీ చేస్తున్నాం. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మనం ఫంక్షన్లకి సండే రోజు బీచ్కి వెళ్ళినప్పుడు ఇదే విధంగా తయారు చేసుకొని ఒక 20 మందికి సరిపడేలాగా చేసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ తర్వాత లాస్ట్లో బాస్మతి రైస్ అంతా ఈ బుట్టలోకి వేసుకొని మిగతా రైస్ అంతా ఇందులోకి వేసుకోవాలి. సగం బాయిలింగ్ అయిన రైస్, బాస్మతి రైస్ 5 కేజీలు. ఇంకా అదే విధంగా మనం శుభ్రంగా నీట్గా ఇదే విధంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పుదీనాకు, కొత్తిమీర రెబ్బలు, ఇప్పుడు ఈ సమయాన జీడిపప్పులున్నా వేసుకోవచ్చు. ఆనియన్స్, కలరు, నెయ్యి వేసి దమ్ చేసుకోవాలి. దమ్ చేసే విధానం ఇదే విధంగా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకా దమ్ చేస్తే పైదాకా వచ్చేసింది. డేషా నిండా గిన్నెకి మొత్తం పైదాకా వచ్చింది. నెయ్యి కూడా వేసాము. మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ నీళ్ళు కలిపి చపాతీ పిండిని గిన్నె చుట్టూతా మనము పాములాగా చేసేసి ఇట్లాగా దమ్ చేయడానికి రెడీ చేయాలి. గోధుమ పిండిని ముద్ద చేసి దమ్ చేస్తున్నాం. ఇప్పుడు పైదాకా వచ్చేసింది. దమ్ చేశాక పలావ్ అనేది పైదాకా వచ్చేసింది. మూత పెట్టి దమ్ చేయాలి. దీనికి చికెన్ కానీ మటన్ కానీ బోటి కూర కానీ మనకి నచ్చిన రీతిలో గోంగూర పచ్చడి కానీ కబాబు కానీ ఇదే విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టేసేసి మరలా ఆవిరి అనేది బయటకు పోకుండా దమ్ చేసుకున్న తర్వాత తీస్తే చూడండి ఫ్రెండ్స్, ఒక పావు గంట సేపు దమ్ చేసాము. ఇదే విధంగా మటను, చికెను కర్రీ తయారు చేసుకొని ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవడం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.